నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం ఉన్న సమాజంలో, ముఖ్యంగా కువైట్ సమాజంలో అయితే విడాకుల రేటు రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. దీని గురించి నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కువైట్ సమాజానికి కుటుంబ వ్యవస్థ చాలా కీలకమని చెప్పేసి కువైట్లో చాలామంది చిన్న చిన్న సమస్యలకు విడాకులు తీసుకుంటూ ఉన్నారు. తాజాగా మనం చూసుకుంటే ఒక కువైటీ మహిళ తన భర్త పైన అయితే కోర్టుకు వెళ్ళడం జరిగింది. తన భర్త తనను అవమానిస్తూ ఉన్నాడు, కొడుతూ ఉన్నాడు, తిడుతూ ఉన్నాడు. అలాగే తనకు కొన్ని లక్షణాలను కూడా ఆపాదిస్తూ ఉన్నాడు. అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, వివాహేతర సంబంధాలు ఏమన్నా పెట్టుకున్నావా అని చెప్పేసి ఆపాదిస్తూ తన హింసిస్తూ కొడుతూ ఉన్నాడని చెప్పేసి ఆ మహిళ కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టు సాక్ష్యాధారాలన్నీ పరిశీలించింది. అలాగే కోర్టుకు హాజరైన ఆ యొక్క కువైటీ మనం చూసుకుంటే, నేను ఎటువంటి తప్పు చేయలేదు, నా భార్య నా నుంచి విడాకులు తీసుకోవాలని చెప్పి కోరుతూ ఉంది. అలాగే ఆమె తరపు న్యాయవాది ఎవరైతే లాయర్ ఉన్నారో కోర్టుకైతే అన్ని సాక్ష్యాలు సమర్పించడం జరిగింది. అలాగే పిల్లల పోషణ, ఆమె పోషణ కూడా పట్టించుకోవడం లేదు, సంసారం గురించి ఏమీ పట్టించుకోకుండా అలాగే వచ్చినప్పుడల్లా ఆమెను తిట్టడం, కొట్టడం చేస్తూ ఉన్నాడని చెప్పేసి సాక్ష్యాధారాలు సమర్పించిన తర్వాత కువైట్ కోర్టు మనం చూసుకుంటే సాక్ష్యాధారాలు పూర్తిగా పరిశీలించి వాళ్ళ యొక్క వివాహాన్ని రద్దు చేసి విడాకులు మంజూరు చేసింది. అలాగే ఆమెకు భరణం కింద కూడా అయితే కొద్దిగా అమౌంట్ ఇవ్వాలని చెప్పేసి కోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న సమాజంలో మనం చూసుకుంటే ఇటువంటి సంఘటనలు ఎక్కువైపోతూ ఉన్నాయి. దీనికి ముఖ్య కారణం మనం చూసుకుంటే ఈగో కానీ, లేకపోతే నేనే ఎక్కువని చెప్పేసి కొంతమంది ప్రవర్తిస్తూ ఉన్న తీరు వల్ల ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి. ఏది ఏమైనా సరే కానీ ఇది కువైట్ సమాజానికి మంచిది కాదు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.